మా పితరులు 60,000 మంది సగరులు కపిల మహర్షి యొక్క క్రోధాగ్ని జ్వాలల చేత దహింపబడి బూది కుప్పలై పడిపోయి ఉన్నారు. ఆకాశగంగని విడిచిపెట్టండి, హిమవంతుని యొక్క పెద్ద కూతురు ఆకాశగంగ, ఆకాశగంగని భూమి మీదకి విడిచిపెట్టండి అన్నారు. ఎందుకంటే భూమి మీద ప్రవహించవలసినటువంటి నదుల యొక్క మార్గాన్ని సృష్టి ప్రారంభంలో నిర్ణయం చేసినటువంటి వాడు చతుర్ముఖ బ్రహ్మగారు. బ్రహ్మగారు ఎలా చెప్తారో అలాగే వెళ్ళాలి నదులన్నీ. అందుకే నదులకు ఒకరు చూపించక్కర్లేదు మార్గం, అవే వెళ్ళిపోయి సముద్రాన్ని చేరిపోతాయి. అంకోలం నిజ బీజ సంతతరయస్కంతో ఫలం సూచికా సద్ధీనైజ విభుంలతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. అలా నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలిసిపోతాయి. అలా మార్గాన్ని బ్రహ్మగారు చెప్పారు కనుక ఆకాశంలో ప్రవహిస్తున్నటువంటి హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె అయినటువంటి ఆకాశగంగని భూమి మీదకి విడిచిపెట్టు. ఆ గంగని నేను పాతాళానికి తీసుకెడతాను. పాతాళలోకంలో ఉన్న మా పితరుల యొక్క బూది కుప్పల మించి గంగ ప్రవహిస్తే వాళ్ళప్పుడు స్వర్గలోకానికి ఎడతారు, అందుకని విడిచిపెట్టమన్నాడు. అంటే ఆయన అన్నాడు, నువ్వు అడిగినటువంటి కోరికలలో మొదటి కోరిక సంతానం కావాలన్నావు, ఇస్తాను. రెండవది సాధ్యం కాదు. ఎందుచేతనంటే గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యతి సాం వై ధారయితుం వీరనాన్యం పశ్యామి శూలినః అన్నాడు. ఆకాశంలోంచి భూమి మీదకి గంగ బ్రహ్మాండమైనటువంటి ధారలతో పడితే ఈ భూమి తట్టుకోలేదు గంగా ప్రవాహాన్ని. దాన్ని ఆపాలి అంటే ఆకాశంలోంచి పడుతున్న గంగ భూమి మీద పడేటప్పుడు మధ్యలో తాను తట్టుకుని నిలబెట్టగలిగిన వాడు ఒక్కడే ఒక్కడున్నాడు. వీరం నాణ్యం పశ్యామి శూలినః, ఒక్క చేతిలో త్రిశూలం పట్టుకునేటటువంటి పరమశివుడు తప్ప అన్యులు గంగ పట్టలేరు. కాబట్టి పరమశివుణ్ణి ప్రార్థించు, ఆయన గంగని పట్టుకుంటానంటే విడిచిపెడతాను. పరమశివుడు అంతటి దయాళు. ఆయన కోసం గోకర్ణం వెళ్ళి మళ్ళీ భగీరథుడు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షం అవుతూనే ఒక మాట అన్నాడు, ప్రీతస్తేహం నరశ్రేష్ఠ కరిష్యామి తమాప్రియం శిరసా ధారయిష్యామి శైలరాజ సుతామహం. ఓ భగీరథా, నీ తపస్సుకు మెచ్చుకున్నాను. గంగ భూమి మీద పడుతుంటే నా తల మీద పట్టాలి, అంతే కదా, పడతాను పద అని హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళి తన జటాజూటాన్ని విప్పాడు. వ్యోమవత్యప్తదేహాయా దక్షిణామూర్తయే నమః. ఆకాశమంతా పెరిగిపోయి ఉంటుంది ఆయన జటాజూటం. అంత పెద్ద జటాజూటాన్ని విప్పి రెండు కాళ్ళు పక్కకి పెట్టి నడుం మీద చేతులేసుకొని పైకి ఇలా చూస్తూ నిలబడ్డాడు. గంగ తల మీద పడాలి. ఇంకా గంగ అనుకుంది, నన్ను పట్టగలదని నిల్చున్నాడేమిటో, నా ప్రవాహ ఉద్ధతి తెలియదు, అసలు ఒక క్షణం అలా నిలబడడు, పైనుంచి పడుతూనే లాగేస్తాను నా ప్రవాహంలో, కింద పడి కొట్టుకుపోతుంటే తెలుస్తుంది నా శక్తి ఏమిటో అనుకుంది. ఆయనకి తెలియదు, సర్వజ్ఞుడు, అందరి హృదయాలలో ఉండేటటువంటి పరమాత్మ గంగ యొక్క అహంకారాన్ని తెలుసుకున్నాడు. జటాజూటాన్ని విప్పి నించున్నాడు, పైనుంచి పడుతోంది. సాకథం చిన్మహీంగంతుం న శక్నోద్యత్నమాస్థితః నైవ నిర్గమనం లేభే జటామండలమోహిత. కొన్ని సంవత్సరముల పాటు గంగ పడుతూనే ఉంది, కానీ ఒక బిందువు కూడా ఇలా రాలలేదు. ఆయన చేతులు తీయలేదు, ఆయన ఇలాగే పట్టాడు. ఆ గంగ ఆయన జటాజూటంలో పడి బిందెలో నీళ్లు తిరిగినట్టు అలాగే తిరుగుతోంది. కొన్ని ఏళ్ళైపోయింది. ఆ దానితో పాటు మొసళ్ళు పడ్డాయి, ఎండ్రకాయలు పడ్డాయి, చేపలు పడ్డాయి, పీతలు పడ్డాయి, ఆయన జటాజూటంలో తిరుగుతున్నాయి. ఇదే అంటాడు రావణాసురుడు, శివా కదా నిలింప నిర్ఝరీ నికుంజకోటరే వసన్ విముక్త దుర్మతిస్తదాశరస్తమంజలిం వహన్ విముక్తలోలలోచలల్లలాటపాల లగ్నకశివేతి మంత్రముచ్చర సదా సుఖీ భవామ్యహం జటాటవీగలజ్జల ప్రవాహ పావితస్థలే గళేవలంబ్యలంబితం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమన్ నినాదమడ్డమర్వయం చకార చండ తాండవన్ తనోతున శివ శివం అన్నాడు. ఈశ్వరా, మీరు తాండవం చేస్తున్నప్పుడు బిందెలో నీళ్లు తిరిగినట్టు తిరుగుతుంది గంగ. అలా పట్టినటువంటి గంగతో అలా నిలబడిపోతే కొన్ని సంవత్సరములు గడిచిపోయింది. భగీరథుడు నమస్కారం పెట్టి చూస్తున్నాడు, కింద పడుతుందేమో గంగని. ఒక్క చుక్క పడదు. ఆయన యొక్క శక్తి బాగుంది, గంగాదేవి యొక్క ఉద్ధతి బాగుంది, కింద పడకుండా అలా నిలబడిపోయింది. ఏళ్ళు దాటిపోతున్నాయి. మళ్ళీ వెళ్ళి పరమశివుడి గురించి తపస్సు మొదలుపెట్టాడు. ఈశ్వరా, నన్ను అనుగ్రహించండి, గంగ అహంకారానికి పోతే పోయింది, ఇప్పుడు తెలిసి వచ్చిందిగా మీ యొక్క గొప్పతనం ఏమిటో, అయ్యా విడిచిపెట్టండి అని అడిగాడు. ఆయన అన్నాడు, జటాజూటం నిండిపోయి ఉంది గంగాజలాలతో, అంత నీరు ఒక్కసారి పడాలి భూమి మీద. ఆ పడుతున్నప్పుడు ఒక్క ప్రవాహంగా విడితే ఆ ధాటి తట్టుకోలేరు, 7 పాయలుగా విడిపోతుందన్నాడు.
అందుకే నళిని, లాదిని, పావని తూర్పు దిక్కుకు వెళ్ళాయి. సీత, సుచిక్షువు, సింధువు ఈ 3 పాయలు పశ్చిమ దిక్కుకు వెళ్ళాయి. భాగీరథి ఒక గంగ పాయ మాత్రం మహానుభావుడైనటువంటి భగీరథుడి వెనకాల రథం వెనకాతల వెళ్ళింది. గగనా శంకర స్థిత తదోధరణిమాశ్రిత వ్యసర్పత జలం తత్ర తీవ్ర శబ్ద పురస్కృతం యతో భగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ సరితా శ్రేష్ఠ సర్వపాప ప్రణాశిని. ఆ తల్లి ఆ గంగమ్మ ఆకాశంలోంచి శివుని జటాజూటంలో పడి జటాజూటంలోంచి పరమశివుని యొక్క శరీరాన్ని తగిలి హిమవత్ పర్వతం మీద పడి 3 పాయలు తూర్పు దిక్కుకి 3 పాయలు పశ్చిమ దిక్కుకి వెళ్ళి 7వ పాయ భగీరథుని యొక్క రథం ఎటు వెడుతోందో అటువైపుకి ప్రయాణం చేస్తూ వెనక గంగ వెడుతోంది. వెడుతుంటే ఆ చూసినటువంటి వాళ్ళందరూ కూడా తత్ర దేవర్షి గంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయాః భవాంగపతితంతో యం పవిత్రమితి స్పృశు. అంత వేగంతో పయనించి పడుతున్నటువంటి గంగ కింద తల పెట్టలేక పరమశివుని యొక్క శరీరానికి తగిలింది కాబట్టి గంగకింత శక్తి వచ్చింది. ఇప్పుడు ఇది పాప ప్రణాశిని, పాపములను తీసేయగలదు గంగ అని మహాపాపములు చేసిన వాళ్ళందరూ కూడా భూమండలంలో ఉన్నవాళ్ళు ఆ నీళ్ళు ఇలా చల్లుకున్నారట. భవాంగపతితంతో యం పవిత్రమితి స్పృశు. స్నానం చేయలేదు, ఇలా చల్లుకున్నారు. ఎందుకని అంటే స్నానం చెయ్యకూడదని కాదు, అంత ప్రవాహంలో తలపెట్టలేక. ఇలా చల్లుకోగానే వాళ్ళ పాపాలన్నీ పోయి దేవతారూపాలు వచ్చి ఊర్ధ్వలోకాలు గడిపోతున్నారు. ఊర్ధ్వలోకాలలో ఉన్న దేవతలు అబ్బో అద్భుతం అద్భుతం, ఆకాశంలో ప్రవహిస్తున్న మందాకిని భూమి మీదకి ప్రయాణం చేసిందిట. పరమశివుడి జటాజూటానికి తగిలి ఆయన శరీరానికి తగిలి కిందకెడుతోందిట. మనందరం వెళ్ళి ఆ గంగలో స్నానం చేసి ఆ గంగా జలాలు చల్లుకోవాలని దేవతలందరూ గబగబా తమ తమ భార్యలతోటి యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులందరూ కిందకు వచ్చేశారు. వాళ్ళందరూ కూడా భగీరథుడి రథం వెనకాల వెళ్ళిపోతున్నటువంటి గంగ పాయ పక్కన తమ తమ ఆయుధాలతోటి తమ తమ దగ్గర ఉన్నటువంటి సంగీత పరికరాలతోటి కోలాహలంగా పాటలు పాడుతూ మంత్రపఠనం చేస్తూ ఋషులు అందరూ ఆ నీళ్లు చల్లుకుంటూ స్నానం చేస్తూ గంగకి 2 ఒడ్ల వైపు నుంచి కూడా సంతోషంతో వెళ్ళిపోతున్నారు. పైనుంచి పడిపోతున్నటువంటి గంగ ధారలలో పెద్ద పెద్ద చేపలు, పెద్ద పెద్ద తిమింగలాలు, పెద్ద పెద్ద మొసళ్ళు, అందులో ఉండేటటువంటి ఎండ్రకాయలు పడిపోతుంటే సూర్యకాంతికి తళుక్కున మెరిసిపోతున్నాయిట. ఇంతమంది దేవతలు ఒకేసారి వచ్చి ఆకాశంలో నిలబడి గంగావతరణం చూస్తుంటే వాళ్ళ యొక్క కిరీటాల కాంతులు, ఆభరణాల కాంతులు, శరీరాల యొక్క రోమ కూపాలలోంచి పైకొచ్చిన కాంతుల చేత ఏకకాలమునందు 100 సూర్యులు ఆకాశంలో ప్రకాశించినంత కాంతి. ఆ కాంతిలో గంగావతరణం జరిగి గంగాజలాలు కింద పడిపోయి ప్రవహించి వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోతుంటే భగీరథుడు వెళ్ళిపోతుండగా గంగ వెనక వెడుతున్నటువంటి 7వ పాయ అక్కడ ఉన్నటువంటి జిహ్ను మహర్షి యొక్క యజ్ఞవాటాన్ని ముంచెత్తింది. ముంచెత్తేటప్పటికి జిహ్ను మహర్షికి కోపం వచ్చింది. నా యజ్ఞవాటాన్ని ముంచెత్తిందని ఒక్కసారి చేతిలోకి తీసుకుని ఆచమనం చేసేశాడు. అప్పటి వరకు హిమవత్ పర్వతం నుంచి రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంఘలించుతను అభోభాగము నుండి జారం గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకర అని తుంపర్లతో పెద్ద పెద్ద నురగలతో పెద్ద పెద్ద తరంగాలతో చేపలతో మొసళ్లతో ప్రవాహంతో చల్లటి నీటితో తీయటి తుంపర్లతో ప్రవహించి వచ్చేస్తున్నటువంటి గంగ వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఎండిపోయింది. ఇంత కష్టపడి తీసుకొచ్చాను, పాయంతా ఎండిపోయి. భగీరథుడు వెళ్ళి జిహ్ను మహర్షి కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా అనుగ్రహించి గంగ నదలండి, మా పితృదేవతల కోసం తీసుకొచ్చానన్నాడు. విడిచిపెడుతున్నానని తస్మాత్ జిహ్నుసుతా గంగా జాహ్నవి ప్రోచ్యతే ఇతి. వెంటనే నా కుడి చెవిలోంచి విడిచిపెడతాను, అందుకని నా శరీరంలోంచి బయటికి వచ్చింది కాబట్టి ఈమెకి జాహ్నవి అని పేరు వస్తుంది. అందుకే గంగకి జాహ్నవి అని పేరు జిహ్ను మహర్షి యొక్క కుమార్తె. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.